అందరికి నమస్కారం అండి. 3BHK ఫస్ట్ నా బాధ్యత ఈ అందమైన ఫ్యామిలీని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. కానీ నాకు ముందు వాళ్ళు వచ్చి ప్రతి బాల్ సిక్సర్ కొట్టి మీ ముందు ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు తనకి. బట్ ఐల్ స్టిల్ డూ ఇట్ అగైన్. శాంతి టాకీస్, అరుణ్ విశ్వ, అతనికి సెకండ్ ఫిల్మ్, కానీ హీఈస్ అ వెరీ ప్రామిసింగ్ అండ్ ఎక్సైటింగ్ ప్రొడ్యూసర్. అతని గురించి చాలా విషయాలు చెప్పాలి, నేను టిడ్బిట్స్గా చెప్తాను. అతనికి నాకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, ఎందుకంటే అతను కమల్ హాసన్ ఫ్యాన్ని. అతనికి మణిరత్నం అంటే చాలా ఇష్టం. అతను మణిరత్నం గారి దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఏంటి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరతానని చెప్పాడు. మా సార్ అతని దగ్గర ఇండస్ట్రీ నీడ్స్ గుడ్ ప్రొడ్యూసర్స్, వెళ్ళి మంచి సినిమాలు తీయండి అని పంపించారు. చాలా మంచి పని చేశారు ఆయన. ఆ రోజు ఆ సలహా ఇవ్వకపోయి ఉంటే ఈరోజు 3BHK నా చేతికి వచ్చి ఉంటుందో నాకు తెలియదు. సో అరుణ్ విశ్వ, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ growth as a producer, and I'm so proud of how you believed in this content. Speaking of content, ఈ సినిమా ఒక రియల్ లైఫ్ నుంచి వచ్చే కథ. సింపుల్గా చెప్పాలంటే అండి, ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చుతుందా నచ్చదా, ఎన్ని 1000 కోట్లు చేస్తా నాకు తెలియదు. బట్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఐ కెన్ టెల్ యూ, అండ్ దట్స్ వేర్ ఐ ఫీల్ మై రెస్పాన్సిబిలిటీ లైస్. ఈ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ టైం చదివినప్పుడు కానీ, ఈ సినిమా ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు కానీ నాకు త్వరగా వెళ్ళి మా నాన్నని పట్టుకుని అలా టైట్గా హగ్ చేద్దామని ఒక మూడ్ వచ్చింది. అండ్ కోఇన్సిడెంట్లీ నేను కాపీ చూసినప్పుడు నేను మా నాన్న ఈ సినిమా కలిసి చూసాం. అండ్ సినిమా చూసిన వెంటనే ఇట్ జస్ట్ ఓవర్కేమ్, యునో ద ఎమోషన్, ఐ వాజ్ ఓవర్కమ్ బై ఇట్. అండ్ తెలుగు ప్రేక్షకులకి సిద్ధు గురించి ఎన్నిసార్లు ఎన్ని రకాల మాటలు చెప్పినా మొత్తం మీరే చేశారు అనే ఆ డైలాగ్ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎప్పుడు మర్చిపోనివ్వరు. అలాంటి ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ మీరు బొమ్మరిలో చూశారు. ఆ సినిమా నాకు చాలా నేర్పించింది. అండ్ ఆ సినిమా తర్వాత కూడా నాకు ఆల్ ఓవర్ ద వరల్డ్ తండ్రి కొడుకులు వచ్చి నాతో చెప్పారు వాళ్ళు ఎలా రిసీవ్ చేస్తున్నారని. సో అలాంటి ఒక సినిమా తర్వాత మళ్ళీ ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ని ఎక్స్ప్లోర్ చేయటం, అందులో ఇంత డైమెన్షన్స్తో ఒక రైటర్ మీకు ఒక సినిమా ఇస్తే, నాకు అనిపించింది మీకు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత అనిపిస్తుంది. మీకు వెళ్ళి మీ ఫ్యామిలీని అలా టైట్గా కౌగిలించి ఒక మూడ్ వస్తుంది. సో సింపుల్ సజెషన్ నేను ఇస్తాను, వాళ్ళని కూడా తీసుకుని థియేటర్కి వెళ్ళిపోండి. ఎందుకంటే వెళ్ళి హగ్ చేయడానికి మరీ ఎక్కువ కమ్యూట్ చేయక్కర్లేదు, పక్కనే ఉంటారు. అండ్ నేను, అరుణ్, శ్రీ అందరితో చెప్తాం, సొంతాలు, మన చుట్టాలు కానీ, మన రిలేటివ్స్, మన ఫ్యామిలీ, మన అమ్మ నాన్న, చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, వీళ్ళందరూ మనతో ఉన్నప్పుడు వాళ్ళని ఎంజాయ్ చేసుకోవాలి. వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నామని వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి చెప్పాలి మనం. అలాంటి ఒక సాఫ్ట్ కవిత ఈ 3BHK. Sri Ganesh is a great writer. Athan first film is one of the best debuts in Indian cinema. ఎట్టుతో టకల్ అంటే 8 bullets అనే మీనింగ్ దానికి. ఆ సినిమా అతను రాసి డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ సినిమాలు మనం 25 years నుంచి ఒకరోజు డైరెక్ట్ చేస్తాం అని కలలు కంటున్నాం కదా, ఇలా ఫస్ట్ సినిమాలో ఇంత ఎక్స్ట్రాడినరీ సినిమా ఎలా ఒక మంచి తీశాడు అని ఒక ఐడియా వచ్చింది. అండ్ అతనితో సినిమా ఖచ్చితంగా చేయాలని ఆ రోజు ఒక ఐడియా మాట్లాడుకున్నాం. ఇది ఓవర్ ద ఇయర్స్. తర్వాత నా చిత్తా సినిమా రిలీజ్ టైంలో నాతో శ్రీ చాలా ట్రావెల్ చేశారు, ఎందుకంటే హీ లవ్ ద ఫిల్మ్, చిన్న సినిమా. సో చాలామంది డైరెక్టర్స్ ఆ టైంలో ఆ సినిమా ఎలాగో పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి, ఇలాంటి సినిమాలు కరెక్ట్ ప్లేస్కి చేరాలని నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. అందులో ఒక వ్యక్తి శ్రీ గణేష్. ఆ టైంలో అరుణ్ విశ్వ మా ఆఫీస్లో, మా ఇంట్లో, మా పక్కనే ఉండేవారు. ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేయలేదు, కానీ మీరు చేశారు, ఏం కావాలని చెప్పండి, నేను మీతో ట్రావెల్ అవుతాను, ఇలాంటి సినిమా నాకు ఈ కాంటాక్ట్, మీ టీంతో ఈ కాంటాక్ట్ నాకు కావాలి అని అరుణ్ విశ్వ మాతోనే ఉన్నారు. సో ఆ టైంలో అరుణ్ విశ్వ నన్ను, శ్రీ గణేష్ని కలిపారు. అప్పుడు శ్రీ గణేష్, నా దగ్గర ఒక కథ ఉంది సార్, కానీ అది మెయిన్ స్ట్రీమ్ సినిమానా కమర్షియల్ సినిమానా నాకు చెప్పడం రాదు, తెలియట్లేదు అన్నారు. సరే, మీకు తెలియట్లేదు శ్రీ గణేష్, ప్రపంచంలో ఎవరికైనా 100% తెలుసా ఒక సినిమా మెయిన్ స్ట్రీమ్ సినిమానా అని? తెలియదు కదా. సో మీ స్క్రిప్ట్ ఇవ్వండి, నేను చదివి చెప్తాను, నాకు నచ్చితే అది నాకు మెయిన్ స్ట్రీమ్, నాకు కమర్షియల్, నాకు బ్లాక్ బస్టర్. సో నేను చదివి నేను డెసిషన్ తీసుకుంటాను.
స్క్రిప్ట్ బుక్ చదివాను. చదివిన తర్వాత నాకేం అనిపించింది, నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను. వెంటనే వెళ్ళి మా నాన్నని హగ్ చేయాలనిపించింది. ఆ కథని మేము 3 BHKగా తీసాం.